సీక్రెట్ బిర్యానీ రెసిపీస్కి పెట్టింది పేరు పిచ్చెక్కిస్తా బాబీ గారి యూట్యూబ్ ఛానల్. పిచ్చెక్కిస్తా బాబీ గారి యూట్యూబ్ ఛానల్లో ర్యాండమ్గా ఒకసారి యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఆయన ఛానల్లో నుంచి రికమెండేషన్గా ఒక బిర్యానీ వచ్చింది. ఆ రెసిపీని చూసి ఇప్పటికి నేను 3-4 టైమ్స్ ట్రై చేశానండి. ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా అద్భుతంగా వస్తుంది. ఎప్పుడు రొయ్యలు చికెన్తో చేసేది, ఈసారి మటన్తో ట్రై చేశాను. ఆ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. వెల్కమ్ టు సీతారామ తెలుగు వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మొన్న కొంచెం వర్షాలు పడ్డాయి కదండి, ఆ టైంలో తయారు చేసిన రెసిపీ మాట ఇది. ఇప్పుడు వేడికి కష్టమే. అల్లం వెల్లుల్లి పసుపు కొమ్ము వేసి మిక్స్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది 2.5 స్పూన్స్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఇది మటన్తో చేస్తున్నాను కాబట్టి మటన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది మటన్ బాగా కుక్ అవ్వడానికి. ఇందులోకి 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ చిన్న స్పూన్స్తో జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ బిర్యానీ మసాలా, ఇవన్నీ కూడా హోమ్ మేడేనండి. నెలకు ఒకసారి సరుకులు తెచ్చుకున్న వెంటనే ఒక రోజులో ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తే మనం జీలకర్ర, ధనియాల పొడి, మసాలా పొడి అన్నీ చేసుకుని పెట్టుకోవచ్చు. ఎందుకంటే బయట మనకి దొరికేవన్నీ కల్తీ పదార్థాలే కాబట్టి. బయట దొరికే మసాలా పొళ్ళు యూస్ చేయకపోవడమే 1000 రెట్లు నయమండి. ఇందులోకి మటన్ 3/4 కిలో తీసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇంతకీ ఏ బిర్యానీ చేస్తున్నానో చెప్పలేదు కదా, మటన్ జాఫ్రానీ బిర్యానీ. జాఫ్రానీ అంటే సేఫ్రాన్ అండి. సాఫ్రాన్ని 1 గ్రామ్స్ మనం చిన్న డబ్బా కొనుక్కుంటాం కదా, అందులో సగం వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టేశాను. సాఫ్రాన్ నీళ్ళని సగం మ్యారినేషన్లో వేసి కలుపుకున్నాను. లాస్ట్లో పెరుగు వేసి కలిపేసి 1 అవర్ పాటు మ్యారినేషన్గా వదిలేసాను పక్కకి. మ్యారినేట్ అవుతుంది. తర్వాత బిర్యానీకి సరిపడా పెద్ద కడాయిని పెట్టుకొని ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసిన మటన్ మసాలానంతా అందులో వేసేసి మూత పెట్టేశాను. నేను 3/4 కిలో మటన్ ముక్కలు తీసుకున్నాను కాబట్టి కేజీ రైస్ వేస్తున్నాను. నాకు రైస్ క్వాంటిటీ ఎక్కువ కావాలనిపించి ఎక్కువ వేస్తున్నాను. ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు, లేదంటే పీసెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 1/2 కిలో రైస్ అన్నా తీసుకోవచ్చు. ఆల్రెడీ 3 సార్లు చేశాను. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏమో తెలియదు, కానీ ఈ మ్యారినేషన్లో గీ వేయాలి మర్చిపోయాను. మటన్ ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేశాను. ఎప్పుడో నానబెట్టేసాంటి గంట క్రితమే బియ్యాన్ని. నానబెట్టినప్పుడు కూడా అనుకోలేదు, నానబెట్టిన తర్వాత అనిపించింది రెసిపీ మీతో షేర్ చేయాలి. అందుకే కేజీ రైస్కి ఎసరు కోసం ఎక్కువ నీళ్లు పోసుకుని, నీళ్ళు టేస్ట్ చూస్తే ఉప్పు వేసినప్పుడు ఉప్పగా అనిపించాలి కాబట్టి ఎక్కువ ఉప్పుని, బిర్యానీ ఆకు, హోల్ బిర్యానీ గరం మసాలా, నల్ల ఇలాచి, పువ్వు, ఆకు, చెక్క, వాటన్నిటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, అరచక్క నిమ్మరసం కూడా వేస్తే బియ్యం పొడిపొడిలాడుతూ ఉడుకుతుంది, అలాగే తెల్లగా వస్తుంది. 80% వరకు రైస్ని కుక్ చేసుకున్నాను. 70% 80% అనేది మనం కుక్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను 80% వరకు రైస్ని కుక్ చేశాను. ఇప్పుడు మటన్ మనకి 90% వరకు ఉడికిపోయిందండి. మిగిలిన 10% కూడా మనకి దమ్లో ఉడికిపోతుంది. 80% కుక్ అయిన రైస్ని పైన లేయర్స్గా వేసుకుని వాటిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ నెయ్యి వేసి దాన్ని మూత పెట్టేసి 15 మినిట్స్ వరకు దమ్ ఇచ్చేసాను. నేను లేత మాంసం తీసుకున్నాను కాబట్టి నేను వేసిన పెరుగుతో 90% వరకు మంచిగా ఉడికిపోయిందండి మటన్. ఒకవేళ మీరు కనుక మటన్ చూసినప్పుడు ముక్క ఉడకలేదనుకోండి, చన్నీళ్ళు కాకుండా మరిగించిన నీళ్లు వేస్తే ముక్క బిగుసుకుపోకుండా ఉండి సలసలా మరిగించిన నీళ్ళు 1 గ్లాస్ నీళ్లు వేసి మూత పెట్టేసి అలాగే మీడియం ఫ్లేమ్లో కుక్ చేశారనుకోండి, మటన్ ముక్క మెత్తగా ఉడికిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ బిర్యానీలో ముందు మటన్ ముక్కలకి అన్నింటికి మసాలాలు పట్టించి, ఆ తర్వాత సాఫ్రాన్ నీళ్ళని పట్టించి లాస్ట్లో పెరుగుని వేశాను. దమ్ కోసం స్టవ్ని సిమ్లో పెట్టుకుని దానిపైన అట్ల పెనాన్ని, దానిపైన బిర్యానీ పాట్ని పెట్టి దానిపైన నీళ్ల గిన్నెని దమ్ కోసం బరువుగా బిర్యానీ పాట్ మీద పెట్టాను. 15 నిమిషాల పాటు దమ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక 15 నిమిషాల పాటు వెయిట్ చేస్తే, మీకు టైం ఉంటే ఎర్లీగా చేసుకుంటే ఒక అరగంట వెయిట్ చేసినా ఓకే. కానీ ఇలాంటి గుమగుమలాడే బిర్యానీ, జాఫ్రానీ ఫ్లేవర్ అసలు ఇల్లంతా కాదండి, మన వీధి చివరికి వస్తుంది. వాసన గుమగుమలాడిపోతుంది. ఆ స్మెల్కి 15 మినిట్స్ వెయిట్ చేయడమే చాలా ఎక్కువని నా ఫీలింగ్. మీరేమంటారు? మీరు బిర్యానీ లవర్సేనా? మీకు బిర్యానీ చాలా ఇష్టమా? వెజ్ ఆర్ నాన్ వెజ్, పలావ్లైనా ఏవైనా మీకు నచ్చుతాయా? కిచిడి, ఫ్రైడ్ రైస్, ఇవన్నీ మీకు ఇష్టమైతే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెడీ అయిపోయిన బిర్యానీని
పైన ఫ్రై చేసిన జీడిపప్పు పలుకులు వేసేసి సర్వ్ చేస్తున్నాను. ఈ మధ్య న్యూస్ పేపర్లో చూసానండి, హైదరాబాద్లో బిర్యానీ కొనుక్కొని తినుంటే పాయిజన్ అంటున్నారు. ఎంతవరకు తెలియదు, కానీ ఇంట్లో చేసుకోవడం చాలా ఉత్తమం. ఇంత మంచి రెసిపీస్ని నేర్పిస్తున్న పిచ్చకిస్తా పబ్బి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.